అన్ని రకాల కార్యక్రమాలు చేయొచ్చు. వీటి గురించి చెప్పాలంటే ఒక టైం సరిపోతుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్థిక వనరుల సేకరణ. ఆర్థిక వనరులు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ మొదట మనం ప్రారంభించి ఇనిషియల్ అమౌంట్తో మనం సొంతంగా ముందుకెళ్ళి ఆ తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలను డిస్ప్లే చేస్తూ కొంత ఆర్థిక వనరుల సేకరణకు మనము అన్ని వ్యవస్థలకు మనం వెళ్ళి ఆర్థిక వనరుల సేకరణ చేయొచ్చు. మనం 100 మందిని ఆర్థిక వనరుల సేకరణ చేయగలిగితే దాంట్లో ఒకరో ఇద్దరు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు మీరు ఆ కార్యక్రమాన్ని చేపట్టండి. ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా మీరు సమాజం కోసమే ఖర్చు పెట్టి జనులుగా ఈ సమాజం కోసం నేను చేసిన చూపించినట్లయితే నా వరకు తీసుకొచ్చి నాకు సీనియర్ ఎన్పిఎస్ అవసరం కూడా లేదని చెప్పి ప్రతి ఒక్కరికి నేను పేరు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆఫీస్ మెయింటెనెన్స్, ఆఫీస్ ఇవన్నీ నేను సొంతంగా నాకు బిజినెస్ ద్వారా మేము ఒక 2-3 సంస్థలు ఉన్నాం. మేము చేయగలుగుతున్నాం. నిన్న కూడా ఒక కోర్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసినాం. మన సంస్థల ఎన్న భాగం అని చెప్పి ఒక మేడం ఉండే. ఆ మేడం గతంలో ఒక అంశం లేవలెత్తింది. సార్ అంతా కష్టపడి పడి కదా మేమందరం కొంచెం చేస్తామంటే అది ఇష్టం అని చెప్పినాం. లాస్ట్కు రీసెంట్గా మన సినిమా సార్ అందరూ వేసి ఒక కోర్ టీం వేసినాము. కొంత ఏదో మనకు దొరికినంత అని చేస్తున్నాము. అది చేయకపోయినా బాధ లేదు. నేను అబ్జెక్షన్ చేయను. ఆ ఆఫీస్ మెంబర్ నేను చేసుకోగలను. ఇంతవరకు నేను చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా నేను చేసుకోగలను. కానీ మీరు స్వీకరించిన ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మీరు దేశానికి పడే పనులు చేసి వచ్చి సార్ ఇది జరిగిందని చెప్పి చూపించగలుగుతారంటే నా చేతిలో ఒక రూపాయి వేసిన అవసరం కూడా లేదు. ఆ విధంగా మీరు ఆర్థిక వనరుల సేకరణ చేయండి అనేది రూటీన్ ఏదైతే ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సేకరణ చేయాలి, ఏ విధంగా చేయాలి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అనేది కూడా నేను లిస్టు తయారు చేస్తున్న మొత్తం వ్యవస్థలో ఆ శాఖలకు మీరు వెళ్ళండి. వెళ్ళి నిర్భయంగా మనం చేసే కార్యక్రమాలు చెప్పే వాళ్ళని ఒక ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్లో మనం ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేసి ఆ డొనేషన్ చేయాలంటే కూడా మీరు చెక్ చేయాల్సి డైరెక్ట్ అకౌంట్ కూడా పే చేసే సందర్భాలు ఉంటాయి. మనకు ఆడికి కూడా వస్తే తర్వాత మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ మనం ప్రెజర్ ఇచ్చినా కూడా ఎవరన్నా ఆడిట్ కంపల్సరీ వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ మనం లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ లెక్క ఏందో నాకు రిస్క్ లేకుండా నేను సీఎం ఫీజులు పే చేయకుండా మీరే డొనేషన్ చేసి ఆ అమౌంట్ మీకే సెండ్ చేస్తే మీరే ఆ లెక్కలు క్లియర్ నా దగ్గర తీసుకొచ్చినట్టయితే ఇక సీఎం ఫీజు మనకు లేదు. ఎందుకు సీఎం మనకు మనం లెక్కలు కింద మీద చేసి మేనేజ్ చేయాలంటే వాస్తవంగా సీఏ అవసరం లేదు. వేరే చెప్పాలంటే ఉన్నదో రాయాలంటే సీఏ అవసరం లేదు. మన లెక్క మన దగ్గర ఎంత ఖర్చు పెట్టాము చెప్పలేమా? ఏదో ఒక రోజు మీద మనం ఇబ్బందులకు గురి చేస్తారన్న ఉద్దేశంతో మనం ఒక సీఏని అపాయింట్ చేసుకొని చేస్తాం. అందుకని నేను ఏమన్నా మీరు అలాంటి సేకరణ చేసిన సందర్భంలో మీరే మొత్తం కార్యక్రమాలు చేసి లెక్క క్లారిటీగా చేసుకొని సరిపోతే నాకు ప్రాబ్లమే లేదు. నో టెన్షన్. ఇది ఆర్థిక వనరుల సేకరణ. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏ విధంగా మనము వనరులను సేకరించాలి చట్టబద్ధంగా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏమంటే ఏదో దుకాణం పెట్టిను డబ్బుల కోసం వీళ్ళుగా ఎవరు డబ్బులు వేసుకొని పోతున్నారు. ఎందుకంటే సమాజంలో అయిపోయింది పరిస్థితి. సంఘానికి వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు ఉన్నది వాల్యూ ఇప్పుడు లేదు. ఒకప్పుడు సంఘంలో చేస్తున్నట్టే వారికి ఎంతోమంది డొనేషన్ చేసి చేసేవారు ఉన్నారు. మన దేశం కోసం కాన్సీరాము ఒక మంచి కాన్సెప్ట్తో పైసలు ఇవ్వాలి ఓటేయాలని చెప్పి కాన్సెప్ట్ పెట్టింది. ఆ రోజులలో పైసలు ఇచ్చిన ఓటేసి గెలిపించుకుని ముఖ్యమంత్రి చేశారు. మరి ఈ రోజుల్లో సాధ్యమాది మరి కాదు, రోజులు మారినాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. విషయంలో డబ్బులు ఏమైనా డిమాండ్ చేసినట్టు కూడా మన మీద కేసులు మారే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో పోవాలి. మనం ఎవరిని కూడా ప్రెజర్ చేయొద్దు. ఏ వ్యక్తిని కూడా రీసెంట్గా మనం ఎంతో మనం అడుగుతాం. ఇచ్చిన వాళ్ళతో ఏ రోజు మనకు అవసరం లేదు. నిజంగా దేశానికి సహకరించాలనుకునే వాళ్ళు ముందుకు వస్తారు. ఆ విధంగా మనం ముందుకు